వీడియోతో వచ్చేసానండి. పిల్లలకి జ్ఞానం, బుద్ధి, విద్య, వాక్కు, నడవడిక, పెద్దల పట్ల గౌరవం అన్ని కూడా కలిగా అఖండ విద్యావంతులు అవ్వాలి అంటే తప్పనిసరిగా సరస్వతీదేవి అమ్మవారిని పూజించాలండి. అమ్మవారి కటాక్షం లేనిదే కనీసం మనకి వాక్కు అంటే మాట్లాడే విధానం కూడా మనకి తెలీదు. అమ్మవారి చిన్నచూపు కనుక పిల్లలపైన పడితే చదువులో రాణిస్తారండి. అన్నిట్లో ముందుంటారు. ముఖ్యంగా చదువు మీద ఆసక్తి లేని పిల్లలకి, అలిగ చదివింది గుర్తుంచుకోలేకపోయిన పిల్లలకి, అసలు చదువు అంటేనే ఇంట్రెస్ట్ లేని వారికి, పెద్దలు మాటలు వినని వారికి తప్పనిసరిగా ఆ పిల్లల చేత ఈ పూసలతో చేయించాలండి. అప్పుడే వారు ఒక్కొక్క మెట్టు ఎక్కిపై స్థాయికి ఎదగగలుగుతారు. అయితే ఈ సరస్వతీదేవి పూజ చిన్నపిల్లలే కాదండి, పెద్దవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు, గవర్నమెంట్ జాబు కొట్టాలనుకునేవారు, స్కూల్స్లో కాలేజెస్లో సీట్స్ రావాలనుకునేవారు, ఇంకా ఎగ్జామ్స్ ఎన్నో ప్రిపేర్ అవుతూ ఉంటారు కదండి. వారు కూడా సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు. అయితే ఈ సరస్వతీదేవి అమ్మవారిని ఎప్పుడు పూజించాలి అంటే వసంత పంచమి రోజున పూజించాలండి. వసంత పంచమి రోజున గనక ఆ సరస్వతి దేవి అమ్మవారిని పూజిస్తే తప్పనిసరిగా ఆ అమ్మవారి కటాక్షం, అమ్మవారి దీవెనలు అన్నీ కూడా కలిగ పిల్లలు అక్కడ విద్యావంతులవుతారు. అయితే ఈ 2025 సంవత్సరంలో వసంత పంచమి ఏ రోజు వచ్చింది? ఫిబ్రవరి 2వ తేదీన వచ్చిందా? ఫిబ్రవరి 3వ తేదీన వచ్చిందా? ఈరోజు అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి? అక్షరాభ్యాసం చేసేవాళ్లు ఏ సమయంలో చేయాలి? ఏ వయసు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి? వారికి పూజ మనం ఇంట్లో చేసుకోవచ్చా లేదంటే గుడిలోనే చేయాలా? ముఖ్యంగా పిల్లల చదవాల్సిన మంత్రాలు ఏమిటి? ఈ రోజు పిల్లల చేత ఏ విధానం చేయించాలి? ఒకవేళ పిల్లలు అందుబాటులో లేనప్పుడు వారి తల్లిదండ్రులు ఈ పూజ చేయవచ్చా లేదా? ఈ పూజ ఈరోజు చేయలేకపోయినట్లయితే మళ్ళా ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. అలాగే ఈ రోజున ముఖ్యంగా 2 దీపాలు అయితే పెట్టాలండి. అది కూడా ఈ దీపాలు పిల్లల చేత వెలిగిస్తే చాలా చాలా మంచిది. ఆ 2 దీపాలు ఏంటి అనేది కూడా చాలా వివరంగా చెప్తాను. అందుకని మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచముని శ్రీ పంచమి లేదా వసంత పంచమని అంటారు. సరస్వతీదేవి ఈరోజే జన్మించారు అంటే సరస్వతీదేవి ఈరోజే పుట్టారు. మూల నక్షత్రంలో అమ్మవారి జన్మించారు. అందుకనే వసంత పంచమినాడు సరస్వతీదేవి అమ్మవారిని పూజించడం వలన జ్ఞానవంతులు అవుతారని, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. ముఖ్యంగా సరస్వతీదేవి అమ్మవారిని సంవత్సరంలో మనం 2 సార్లు పూజిస్తామండి. ఒకటి ఈ వసంత పంచమి రోజున, రెండవది దుర్గదేవి నవరాత్రుల్లో వచ్చి మూల నక్షత్రం రోజున సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తాము. అయితే ఉత్తరాయణంలో వచ్చే వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించడం కాని, అక్షరాభ్యాసాలు చేయించడం కాని చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని ఈ రోజున ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. పిల్లలకి ఎవరికైనా చేయించాలనుకుంటే తప్పనిసరిగా చేయించండి. అయితే ఏ రోజు చేయించాలి? ఈ వసంత పంచమి 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది తెలుసుకోబోయే ముందు పంచమి తిథి ఎప్పటినుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి 2025 2వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 12:27 ప్రారంభమై ఫిబ్రవరి 3వ తేదీన సోమవారం ఉదయం 10:13 వరకు పంచమి ఇది ఉంటుంది మనకి ఈ క్యాలెండర్లో. ఫిబ్రవరి 3వ తేదీన సోమవారం వసంత పంచముగా ఉన్నప్పటికీ మన పండితులు ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం ఈ వసంత పంచమి జరుపుకోవాలని చెబుతున్నారండి. ఎందుకంటే మనకి 3వ తేదీన ఉదయాన్నే 10 గంటలకు మనకి పంచమి తిథి అయిపోతుంది. తర్వాత నుంచి మనకి షష్ఠి తిథి అనేది వచ్చేస్తుంది అండి. తర్వాత మనం ఏ పని చేసినా సరే అంతగా కలిసి రావు. పంచమి రోజు చేసే ఏ పనైనా సరే విజయవంతం అవుతుంది అండి. ముఖ్యంగా ఈ రోజున సరస్వతి దేవి పూసే కాదండి, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభకార్యాలు ఇలా ఎన్నో కార్యాలకు శ్రీకారం చుడతారు. అందుకనే ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం నాడే ఈ వసంత పంచమి చెరుకు కావాలని మన పండితులు చెబుతున్నారు. అయితే ఈ పంచమి తిని ఉన్నప్పుడే అమ్మవారికి పూజైనా లేదంటే శుభకార్యాలయం చేసుకోవాలి. టైమింగ్స్ కూడా చెప్తానండి. దానికన్నా ముందుగా మనకి ఈ సంవత్సరం వచ్చింది ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి చక్కగా వారి చేత తప్పనిసరిగా అమ్మవారికి పూసినది చేయించండి. చక్కగా పిల్లలకి తలస్నానం చేయించి తెలుపు బట్టలుగాని లేదంటే పసుపు బట్టలుగాని వేయించి పీహ్యాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. పూజ మందిరంలో ఎక్కువ ప్లేస్ ఉందని అనుకుంటే పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. ముందుకు అయితే అమ్మవారికి ఎంత ఇష్టమైన సరస్వతి ముగ్గు లేదా సరస్వతి యంత్రం అంటారండి. ఈ ముగ్గునైతే ప్రతి ఒక్కరూ పూజా పీహ్యం పైనగాని లేదంటే పూజ పీహ్యం ముందరగాని లేదంటే ఒక ప్లేట్లోగాని తప్పనిసరిగా ఈ ముగ్గునైతే వేసుకోండి. నేను ఇక్కడ 2 దీపాలు కూడా పెట్టుకున్నానండి. ఇలా దీపాలు పెట్టుకోవచ్చు లేదంటే అమ్మవారిని నేరుగా ఈ ముగ్గుపైన పెట్టుకుని మీరు పూసిన చేసుకోవచ్చు. పూజ ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు 2 దీపాలు పెట్టాలని చెప్పాను కదండి. అందులో మొదటిది పిండి దీపమైతే పెట్టాలి. దానికోసం పిండిని సిద్ధం చేసుకోవాలి. దానికోసం మినపప్పు తీసుకోవాలండి. చాయ్ మినపప్పు ఉంటుంది కదా, అది అయితే తీసుకోవాలి. ఎక్కువ ఏమీ అవసరం లేదండి. 3 గుప్పెట్లు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని బాగా కడిగా నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలండి.
మరీ గంటల గంటలు నానబెట్టవలసిన అవసరం ఏమీ లేదండి. కనీసం 15 నిమిషాలు మినప్పప్పు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతటిని కూడా ఫిల్టర్ చేసేసుకోవాలండి. మన దగ్గర ఎలాంటి గిన్నెలు అవి ఉంటాయి కదండి. గిన్నెలో ఈ పప్పు వేసుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. పప్పులో ఎక్కువ వాటర్ లేకుండా చూసుకుంటే మనకి ప్రమాదనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని ఒక 10 నిమిషాల పాటు పప్పుని అలా వదిలేయండి. ఆ తర్వాత ఆ మిక్సీ జార్ ఒకటి తీసుకుని ఈ పప్పుని అంతటిని కూడా అందులో వేసేయాలండి. ఈ పప్పుతో పాటుగా కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. ఒక స్పూన్ బెల్లం వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఆవు పాలుంటే వెయ్యండి, లేదంటే మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలు కొద్దిగా వేసుకోండి. ఎక్కువ అసలు వేయకూడదు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. పిండి ఎంత గట్టిగా ఉంటే మనకి ప్రమిద అంత బాగా వస్తుందండి. అందుకనే పాలు చాలా తక్కువ వేసుకోవాలండి. ఒకవేళ పాలు లేకపోయినట్లయితే నీళ్లు కూడా వేయొచ్చు. ఇలా పిండిని సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూజలో ఏమేమి వస్తువులు పెట్టుకోవాలో చెప్తాను. దానికోసం పూజాఫేటని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. పూజాపీఠం పైన ఎంత ఇష్టమైన తెల్లని వస్త్రాన్ని అయితే పరుచుకోండి. అలాగే అమ్మవారి వాహనమైనటువంటి హంసల్ని అలిగే నెమలి పింఛన్లు కూడా నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. మీ దగ్గర నువ్వు వస్తువులతో మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోండి. పూజలో కూడా ఈ వస్తువు లేదు ఆ వస్తువు లేదని అనుకోకుండా మీ దగ్గర ఉన్న వస్తువులు అన్ని కూడా పెట్టుకుని పూజ అయితే చేసుకోండి. కాని పూజ మాత్రం పిల్లల చేత భక్తిశ్రద్ధలతో చేయించండి. ముందుగా పీఠం పైన ఇలా ఒక తమలపాకు పెట్టుకుని దాంట్లో కొద్దిగా బియ్యం వేసి కొద్దిగా పసుపు కుంకుమలు కూడా ఉంచుకోవాలి. తర్వాత దీనిపైన సరస్వతి దేవి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర సరస్వతి దేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి, లేదంటే ఇలా లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతీదేవి ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఫోటోలు అయితే ఉంటాయి కదండి, అది అయినా సరే పెట్టుకోవచ్చు. ఇది కూడా మా దగ్గర లేదండి అనుకుంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో నిదే పెట్టుకోండి. ఇక్కడ ఒక విషయం అండి, మనకి ఆల్రెడీ ఈ శ్యామలాదేవి నవరాత్రులు అనేవి నడుస్తున్నాయండి. ఆ నవరాత్రుల్లోనే మనకి వసంత పంచమి కూడా వస్తుంది. కాబట్టి ఈ వసంత పంచమి రోజున ఎవరైతే శ్యామలదేవి నవరాత్రులు చేసుకుంటున్నారో అమ్మవారి దగ్గరే మీరు ఈ పూజ నత్తని కూడా చేసుకోవచ్చండి. అదే పూజాపీఠం పైన మీరు ఈ పూసలు అంతటిని కూడా చేసుకోవచ్చు. సరస్వతీదేవి అమ్మవారికి మరో రూపమే శ్యామలదేవి అమ్మవారు. అందుకని మీరు అమ్మవారి దగ్గరైనా సరే మీరు ఈ పూజ అయితే చేసుకోవచ్చు. అయితే వసంత పంచమి రోజున అమ్మవారికి చేసే పూజ ఏ సమయంలో చేయాలంటే, ఈరోజు వారం యమగండం దుర్ముహూర్తం ఇలాంటివి ఏమీ కూడా చూడరండి. ఈరోజు అంతా కూడా మంచిది కాని పరిగణిస్తారు. అందుకని అలాంటి మీ ముహూర్తాలు ఏమి చూడకుండానే అన్ని పను ఒకవేళ ఈరోజు సాయంత్రం మీకు పూజ చేయడానికి కుదరకపోయినట్లయితే 3వ తేదీన ఉదయం 10 గంటల వరకు మనకి పంచమి తిథి ఉంటుంది. కాబట్టి ఆ లోపు అయినా సరే మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. పూజ సమయాలు కూడా మాకు కావాలండి అని అంటే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఈ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవడమేనా, లేదంటే అక్షరాభ్యాసాలైనా, లేదంటే ఏదైనా శుభకార్యాలు చేసుకోవచ్చు. ఇందులో నా దగ్గర ఉన్నటువంటి సరస్వతీ దేవి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నానండి. అలాగే అమ్మవారికి చెరువు వైపున నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకున్నాను. అలాగే వినాయకుడిని పెట్టుకున్నాను. అలాగే దీపపుకుందులు కూడా పెట్టుకున్నానండి. ఈ దీపాలు మీరు ఎన్ని అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారి పూజలో ముఖ్యంగా 2 దీపాలు పెట్టుకోవాలని చెప్పాను కదండీ. ఆ దీపాలు ఎలా పెట్టుకోవాలి చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ ఇలాంటి ఒక లాటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. దీని ప్లేస్లో మీరు ఇత్తడి ప్లేయర్ తీసుకోవచ్చు, లేదంటే తమలపాకులో కూడా తీసుకోవచ్చండి. ముందుగా మనం తయారు చేసుకుని పెట్టుకున్న పిండి ఉంది కదండీ, ఆ పిండితో ఇప్పుడు ప్రమిదనైతే చేయాలి. నేరుగా మనం పిండిలో చేయి పెట్టే ఒకడు చేతికి అంటుకుపోతుంది అండి. అందుకనే కొంచెం చేతిని కొంచెం తడి చేసుకోవాలి. అలాగే ఈ తమలపాకు పైన కూడా తడి చేయాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని ఇలా బాగా చేసి తమలపాక పైన పెట్టి మధ్యలో గుంతలాగా చేసుకుంటే మనకి ప్రమాదం అనేది తయారైపోతుంది. మరీ ఎక్కువగా తడి చేయకండి, పిండి అంత కూడా జారిపోతుంది. ఇది చాలా టైట్గా ఉండాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ప్రమితికి చందన కుంకుమలతో బొట్లు పెట్టేసుకోండి. ఆ తర్వాత దీంట్లో ఆవు నెయ్యి వేయాలండి. ఇంట్లో ఉంటే వేయండి, లేదంటే ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకోండి. ఈ రోజు తప్పనిసరిగా ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లో పువ్వొత్తులు అంటారు కదండీ, కుంభవంతులు, అది ఒకటి వేసుకోవాలి. ఈ దీపాన్ని మినపపిండి దీపమని అంటారండి. ఈ దీపాన్ని అమ్మవారి పూజలో గనక వెలిగిస్తే అమ్మవారి కటాక్షం వలన పై స్థాయికి తీసుకు వెళ్లేటట్టు చేస్తుంది అండి. అలాగే ఈ మినపపిండి దీపం వెలిగించడం వలన పిల్లలకి ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఇంకా 2వ దీపం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం కూడా నేను ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ తీసుకున్నాను. ఏదైనా ప్లేటు లేదంటే తమలపాకు తీసుకోండి. ఇప్పుడు 2 ప్రమిదలు అయితే తీసుకోవాలండి. అవి కూడా మట్టి ప్రమిదలు కాని, లేదంటే ఇత్తడి కుందులు ఉంటాయి కదా, అవి అయినా సరే తీసుకోవచ్చు. వీటికి ఇలా పసుపుతో గాని చందనం కుంకుమలతో కాని బొట్లు పెట్టి ఒక ప్రమిదపైన ఇంకొక ప్రమితి పెట్టాలండి. దీంట్లో కూడా
ఆవు నెయ్యి వేసి 3 వత్తులు విడిగా వేసుకోవాలి అంటే 2 వత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి మొత్తం 3 వత్తులు వేయాలండి. ఈ మూడవత్తులు కూడా జ్ఞానానికి వాక్కుకి విధికి ప్రతీక దీనినే సరస్వతి దీపం అని అంటారండి. ఈ దీపం గనుక పిల్లలు వెలిగించినట్లయితే జ్ఞానం బుద్ధి అలాగే మంచి వాక్కు మంచి విద్య అన్ని కూడా లభిస్తాయి. ఈ విధంగా 2 దీపాలతో పాటు పూజ కావలసిన అన్ని వస్తువులు కూడా నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీపారాధన చేసుకోవాలండి. అమ్మవారికి ఇష్టమైన 2 దీపాలు కాకుండా దీపపుకుందులు ఎన్ని దీపాలు పెట్టుకుంటారో అన్ని కూడా వెలిగించుకోండి. ముందుగా వినాయకుడికి పూజ అయితే చేయాలండి. వినాయకుడికి పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు అన్ని సమర్పిస్తూ ఆ స్వామివారి శ్లోకాలు అలాగే మంత్రాలు ఏ వస్తువు చదువుకుంటూ చేసుకోండి. మాకు ఏమీ రావని అనుకుంటే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూసినది చేసుకోండి. తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి. స్వామివారికి బెల్లంగాని అటుకులుగాని లేదంటే ఇంట్లో తయారు చేసిన ప్రసాదాలు పెట్టొచ్చండి. తర్వాత నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాలు దగ్గర వేసి పూజలు ఎలాంటి విజ్ఞానవి రాకుండా చూడు తండ్రి అని సోమవారికి ముందుగా దండం పెట్టుకోండి. ఆ తర్వాత సరస్వతీదేవి పూసినైతే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారికి ఇష్టమైన సరస్వతి యంత్రం ముగ్గైతే వేసుకున్నాం కదండి, దాని దగ్గర పెట్టండి. నేను వెలిగిస్తున్నాను. ఆ తర్వాత ఈ ముగ్గుపైన కొద్దిగా అక్షింతలుంచి ముందుగా ఆ యంత్రానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం చేయాలండి. ఈ వసంత పంచమి రోజున అమ్మవారికి పంచామృతాలతోగాని పాలుతోగాని లేదంటే పసుపు కుంకుమ జలాలతోగాని అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర కనుక అమ్మవారి దగ్గర ఉన్నట్లయితే ఈ విధంగా అభిషేకమైతే చేసుకోండి. ఒకవేళ మా దగ్గర అమ్మవారి అభిషేకం లేదండి, ఓన్లీ ఫోటో మాత్రమే ఉందని అనుకుంటే మీరు ఆ ఫోటో దగ్గరైనా సరే పూజ చేసుకోవచ్చు. లేదంటే ఒక పసుపు వద్దని తయారు చేసుకుని అమ్మవారి రూపంగా పెట్టుకుని మీరు పూజలు అయితే చేసుకోవచ్చండి. అయితే ఈ పసుపు ముద్ద అమ్మవారికి మీరు అభిషేకమీతో చేయలేరు కాని అభిషేక ద్రవ్యాలని ఏదైనా పువ్వుతో కాని ఆకుతో కాని అమ్మవారిపైన చిలకరిస్తే అభిషేకం చేస్తున్నట్టుగానే అవుతుంది అండి. ఆ పసుప అమ్మవారిని కూడా మీరు ఏదైనా ప్లేట్లో పెట్టుకోవచ్చు. లేదంటే ముందుగా నేను సరస్వతి యంత్రం ముగ్గు ఉంది కదండీ, ఆ ముగ్గుపైన సరే మీరు పసుపు అమ్మవారిని పెట్టుకుని పూసిన చేసుకోవచ్చు. ఈ విధంగా అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం చూపించి ఆర్తనుంచి అమ్మవారిని మల్ల పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. ఈ అభిషేక ద్రవ్యాలని ఎవరితోన ప్లేస్లోగాని చెట్లు మొదట్లో కాని వేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాని నిండుగా బియ్యం వేసుకోవాలండి. మీరు తీసుకున్న ప్లేటుకి నిండుగా వేసుకోండి. ఇలా నిండుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ పిల్లల చేత ఈ బియ్యంపైన ఉంగరం వేలుతో ఓం సరస్వతియే నమః అని రాయించండి. చిన్నపిల్లలైతే మీరు రాయించండి, పెద్దవాళ్లు అయితే వారిని రాయమని చెప్పండి. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరూ కూడా ఒకరు తర్వాత ఒకరు రాయండి. ఇలా చేస్తే చాలా చాలా మంచిదండి. అక్షరాభ్యాసం టైంలోనే కాదు, అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ విధంగా రాస్తే మంచిది. ఇలా రాసిన తర్వాత ఈ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఆ తర్వాత దీంట్లో మీరు అమ్మవారిని నేరుగా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ నా దగ్గర ఇలా వైట్ లోటస్ ఫ్లవర్ అయితే ఉందండి, నేను దీంట్లో అమ్మవారిని పెట్టుకుంటాను. సరస్వతి దేవి అమ్మవారు తెల్లని చీర కట్టుకుని చేతిలో వీణ పుస్తకాలు పట్టుకుని శాంతమూర్తిగా అమ్మవారు దర్శనమిస్తా చదువుని ప్రసాదించే దేవతగానే కాకుండా సంగీతం నుండి కూడా ఆమె ఉద్భవించింది కాబట్టి ఆమెను సంగీత దేవతగా కూడా పరిగణిస్తారండి. అందుకనే సరస్వతీదేవి అమ్మవారిని వాగేశ్వరి, భగవతి, శారద, వీణవాని, వాగ్దేవి వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. నా దగ్గర ఇలా చిన్న వీలైతే ఉందండి, నేను దీన్ని కూడా పూజలో పెట్టుకుంటున్నాను. అలాగే ముందు నేను ఒక చిన్న బుక్ అయితే పెట్టాను కదండి, ఈ బుక్ కూడా మా వారదండి జేబులో ఎప్పుడు పెట్టుకుంటారు అన్ని కూడా దీంట్లో రాసుకుంటారండి. ఇలాంటి ముఖ్యమైన బుక్స్ ఉంటే తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి. అలాగే మీరు సంగీత కాలంలోకి సంబంధించిన వారైతే సంగీతానికి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే అవి కూడా పూజలో పెట్టుకోండి. చాలా చాలా మంచిది. ఈరోజు గనక చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తే ఆ పిల్లలు అమ్మవారి కటాక్షం వలన విద్యావంతులవుతారండి. అయితే ఏ వయస్సు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలంటే పూర్వకాలంలో 5వ ఆట అంటే 5వ సంవత్సరంలో చేయించేవారండి. కాని ఇప్పుడు జనరేషన్ మారింది కదా, పైగా పిల్లలు కూడా ఫాస్ట్గా ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ల గోల భరించలేక 3వ సంవత్సరం నుండి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించి స్కూల్లో వేసేస్తున్నారండి. 3వ సంవత్సరం నుండి 5వ సంవత్సరం వరకు పిల్లలకి అక్షరాభ్యాసం అనేది ఈరోజు చేసే అక్షరాభ్యాసాలుగాని లేదంటే అమ్మవారికి చేసే పూజ కాని ఏవైనా సరే మనం ఇంట్లో చేసుకోవచ్చండి. లేదు అంటే గుడిలో అయినా సరే చేసుకోవచ్చు. మీకు దగ్గరలో సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్లి అమ్మవారికి పూజని అయితే చేయించుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి వయసు పెరుగుతున్న సరే మాటలనేవి సరిగ్గా రావండి. అలాంటివారు సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే చక్కగా మాట్లాడుతారండి. అలాగే మొండిగా ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు మాట వినని పిల్లలు, బాగా చదవలేని పిల్లలు, స్కూల్కి సరిగా వెళ్లలేని పిల్లలు, వీరందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు సరస్వతీదేవి అమ్మవారికి పూజలు అయితే చేపించండి. అజ్ఞానం అనే అంధకారాన్ని దూరం చేసే విజ్ఞాన కాంతిని వెదజల్లే దేవతే సరస్వతి మాత.
ఆ పెన్నులు పెన్సిల్స్ బుక్స్ ప్లేట్స్ అన్ని కూడా పిల్లలకి పంచిపెడితే చాలా చాలా మంచిదండి. ఇలా అన్ని పెట్టేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేసుకోవాలండి. మనం ఆ దీపం కుందులు పెట్టుకున్నాం కదా, వాటిని వెలిగించాలి. అయితే వాటిని పిల్లల చేత వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఈ పూజ అంతా కూడా పిల్లలు చేత చేయించాలి. అమ్మవారికి అభిషేకమైన పూజ అయిన లేదంటే దీపాలు వెలిగించడం అయినా సరే పిల్లల చేత చేయించండి. పిల్లలు అందుబాటులో లేకపోయినట్లయితే వారి పేరు చెప్పి మీరే చేయండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముందుగా ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న విషయమండి, అమ్మవారి విగ్రహాలది మీ దగ్గర లేకపోయినట్లయితే ఆ అమ్మవారు దీపంలోనే కొలువై ఉంటారు కాబట్టి ఈ దీపాలు పెట్టుకుని ఆ దీపంలోనే అమ్మవారు ఉన్నట్టుగా భావించి ఆ దీపానికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ధూపం చూపించి అమ్మవారికి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. ఇప్పుడు సరస్వతీదేవి అమ్మవారి అష్టోత్తరాలు శ్లోకాలు 12 నామాలు మంత్రాలు ఎలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి ఎంత ఇష్టమైన తెల్లని కొలువు పువ్వులతోగాని లేదంటే మీకు దొరికినటువంటి వైట్ పువ్వులతోగాని అమ్మవారిని పూజించాలి. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమతో అక్షతలతో కూడా అమ్మవారిని పూజించండి. ఈ పూజ అంతా కూడా పిల్లలే చేయాలి. వారికి మంత్రాలు వచ్చి ఉంటే మంత్రాలు చేపించండి, లేదంటే మీరు చదువుతూ వారి చేత పూజ చేయించండి. ఇక నేను చెప్పినవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, వాటిని చూసి చదువుకోండి. మేము ఇవేమీ చదవలేమండి అని అనుకునేవారు ఓం శ్రీ సరస్వతీయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటూ మీరు అమ్మవారికి పూసనీతే చేసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలైతే కలుగుతాయి. అయితే ఈ రోజు పూజ చేసుకునేవారు ఉపవాసం ఉండాలని మేము లేదండి, పిల్లలు ఉపవాసంతో ఉండలేరు కాబట్టి ఒకవేళ పెద్దలు ఉండాలనుకుంటే పూజ అయ్యేంతవరకు ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం లేకపోయినా సరే సాయంత్రం వేళల్లో చక్కగా మీరు స్నానం అది చేసి పూజ అనేది చేసుకోవచ్చు అండి. అయితే నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకూడదండి. అలాగే ఈరోజు అబద్ధాలు ఆడడం లేదంటే చెడుగా మాట్లాడటం లాంటివి ఏమి కూడా చేయకూడదు. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పాలతో తయారు చేస్తున్నటువంటి పరమాన్నం గాని క్షీరాన్నం గాని ఇలా తెలుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాలు నివేదన చేయాలి. ఇవేమీ చేయలేకపోయినట్లయితే పాలుగాని పెరుగుగాని వెన్నగాని అరటిపండ్లు తొక్కతీసి లోపల ఉండే తెల్లని అరటి పళ్ళుగాని అమ్మవారికి సమర్పించాలండి. ముఖ్యంగా ఈరోజు అమ్మవారికి ఇలా తమలపాకు ఒకటి తీసుకుని దాంట్లో కొద్దిగా తేనె వేసి అమ్మవారికి సమర్పించాలని. ఈ విధంగా అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి కటాక్షం అనేది మనకి కలుగుతుంది అండి. ఈ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత ఈ తేనెను తమలపాకుతో సహా పిల్లలకు తినిపించాలండి. ఈ విధంగా చేస్తే తప్పకుండా పిల్లల మార్పు అనేది వస్తుందండి. వచ్చే సంవత్సరానికల్లా పిల్లల్లో ఆ మార్పు అనేది మీరు గమనిస్తారు. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించి తెల్లగా ఉన్నటువంటి అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయాలండి. తప్పనిసరిగా కొబ్బరికాయని అయితే కొట్టండి. ఇంకా అమ్మవారికి కర్పూర నీరజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు పువ్వులు అమ్మవారి పాదాలు దగ్గర వేసి మగవారైతే సాష్టాంగ నమస్కారం, ఆడపిల్లలైతే మోకాళ్లపైన నమస్కారం చేసుకుని ఇది చదువుకు సంబంధించిన కోరికలు అంటే ఎగ్జామ్స్ బాగా రాయాలని, అందరికన్నా ముందుండాలని, మంచి జాబ్ రావాలని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, మీరు ఎప్పుడూ నా వెంటే ఉండాలని అని చెప్పుకుంటూ ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. చిన్నపిల్లలకి కాదండి, పెద్దవారు కూడా ఏవైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న సరే ఈరోజు చాలా మంచిదండి. అందుకని చిన్న పెద్ద అందరూ కూడా తమ తమ ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ అమ్మవారికి పూసినది చేసుకోండి. ఈ విధంగా వసంత పంచమి రోజున సరస్వతీదేవి అమ్మవారిని ఇంట్లో ఇలా పూజించాలండి. ఇంట్లో పూజ చేసుకోలేనివారు గుడికి వెళ్లి అమ్మవారిని పూజించవచ్చు. ఇంకా పూజ పీఠాన్ని ఎప్పుడు కదపాలంటే ఆదివారం పనిచేసి గుడి దగ్గర ఉన్న పేదవాళ్లు ఉంటారు కదండీ, వారికి పంచి పెట్టేయండి. ఇంకా పూజ చేసినటువంటి పసుపు కుంకుమలు పిల్లలకి రోజు కుంకుమ నితిన్ చేయండి. పసుపు నీతి నాన్ వెజ్ తినని రోజున వంటలో వాడుకుని పిల్లలకి పెట్టండి. ఇంకా ఈ సరస్వతి యంత్రాన్ని ఏదైనా క్లాత్తో తుడిచేసి ఆ బియ్యం పిండినంత కూడా ఎత్తి చెట్లు మొదట్లో వేసేయండి. ఈ వీడియో మీకు యూస్ అయింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ లైక్ మరికొందరికి ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.